హాయ్! వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో, అప్డేట్ ఏంటంటే, సో, నిఫ్టీ ఒక్కదానికి మాత్రమే వీక్లీ ఎక్స్‌పైరీ పెట్టారు. సో, మిగతా అన్ని మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అన్నిటివి కూడా మనకి వీక్లీ ఎక్స్‌పైరీని తీసేశారు. బట్ మనము ఇంకొక అంటే 2 ఆప్షన్స్ నిఫ్టీ ఒకటి చేసుకోవచ్చు. సెన్సెక్స్ కూడా చేసుకోవచ్చు. సెన్సెక్స్ మనకు జనవరి నుంచి ఆహ్, ట్యూస్‌డేకి చేంజ్ అవుతుందనమాట. ఓకే. అంటే మనకు ట్యూస్‌డే ఒక ఎక్స్‌పైరీ ఉంటుంది. అదేవిధంగా థర్స్‌డే ఒక ఎక్స్‌పైరీ ఉంటుంది. ఓకే. సో, మనం ఎందుకు ఎక్కువ ఎక్స్‌పైరీ ఉన్న స్టాక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామంటే, ఓకే. చాలా చిన్న ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడా మనము ట్రేడింగ్ చేయొచ్చు. ఆ ట్రేడింగ్‌ని మనీ మేనేజ్‌మెంట్, రిస్క్ మేనేజ్‌మెంట్ యూజ్ చేసుకొని, మనం దాన్ని ఒక గుడ్ వెల్త్ జనరేట్ చేయొచ్చు అనేది మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ప్రతీది కూడా మీకు లైవ్‌లో చూపించబోతున్నాను. ఓకే. సరే ఈరోజు నిఫ్టీ అనాలిసిస్ ఎలా ఉండబోతుంది? ఏంటి? మనము ట్రేడ్ చేయొచ్చా? చేయకూడదా? అనేది మనము ఒక్కసారి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటంటే ఆహ్, ఓకే. ఇక్కడ మనకు ఇన్ మిడిల్‌లో ఉందండి. మనకు సపోర్ట్ దగ్గర లేదు. అదేవిధంగా రెసిస్టెన్స్ దగ్గర లేదు. కొంచెం మిడిల్‌లో ఉంది. సో, ఇక్కడి నుంచి కొంచెం మనకు సెల్ సిగ్నల్స్ అంటే దాదాపు 24,047 సపోర్ట్ ఉందండి. అదేవిధంగా ఇంకా కిందికెళ్తే 23,864 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉందండి. ఓకే. సో, రెసిస్టెన్స్ వచ్చేసి 24,189 అది కూడా బ్రేక్ చేసుకుంటే 24,343 ఒకవేళ సో, ఇలాంటప్పుడు మనం ట్రేడ్ ఏ విధంగా తీసుకోవాలి అనుకుంటే నిఫ్టీ 24,189 బ్రేక్ చేయకుండా ఇక్కడి నుంచి మనకు సెల్ సిగ్నల్స్ జనరేట్ చేస్తే మటుకు మనము పీఈ మీద ఫోకస్ చేస్తామండి. సో, ఎంత మన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే 24,47 అదేవిధంగా నెక్స్ట్ అది కూడా బ్రేక్ చేసిందంటే 23,864 లెవెల్స్ వరకు మనము ఆ పీఈని హోల్డ్ చేసుకుంటాం. లేదు ఒకవేళ నిఫ్టీ బ్రేక్అవుట్ అయ్యి 24,189 బ్రేక్అవుట్ అయ్యి అప్ అప్ సైడ్‌కి ఓకే. అట్‌లీస్ట్ ఒక సిగ్నల్ అంటే సూపర్ ట్రెండ్‌లో మనకు బై సిగ్నల్స్ అనేది జనరేట్ అయితే 7-1లో బై సిగ్నల్స్ జనరేట్ అయితే మనం కాల్ మీద ఫోకస్ చేస్తాం. సో, ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ప్రకారము అప్ సైడ్ సిగ్నల్సే ఉన్నాయన్నమాట. ఓకే. సో, అప్ సైడ్ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి మనము చిన్న సూపర్ ట్రెండ్ 7-1లో మనం బై సిగ్నల్ అనేది జనరేట్ అయితే సో మనకు నెక్స్ట్ అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎంతవరకు కంటిన్యూ అవుతుందంటే 24,343 అనమాట. సో కాబట్టి ఈ లైవ్ మార్కెట్‌లో జరిగే సిట్యుయేషన్‌ని బట్టి మనము కాల్ తీసుకోవాలా? లేకపోతే పుట్ తీసుకోవాలా? అనేది మనం డిసైడ్ చేస్తాము. సో మన గ్రూప్‌లో గూడా మనము అప్డేట్ చేస్తాం. ఓకే. సో ఇదే అండి ఈరోజు నిఫ్టీ అనాలిసిస్. ఓకే. హ్యాపీ ట్రేడింగ్. థాంక్ యూ.